కానీ సార్ వల్ల అన్ని సబ్జెక్టు చెప్పినా అందరినీ తృప్తిపరిచినాం. అందరితోని కాకపోతే కొంచెం కోపంగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని పోయినాం. ఇప్పటికీ ఎక్కడికి పోయినా, ఏ సార్లు అయినా, ఏ స్కూల్ అయినా సార్ అయితే హెడ్ మాస్టర్ పనులన్నీ మనతో ఎంచుకునేది, దాదాపుగా చూసుకునేది మేము కూడా. అప్పుడు మనం కూడా పిల్లలాగానే కదా. నేను ఎక్కడికి పోయినా కానీ, ఏ సార్ అయినా కానీ అన్ని పనులు నాకు అప్పచెప్పేది. ఎందుకంటే ఫస్ట్ మన స్కూల్ అయ్యి ఎక్కడికి పోయేది లేదు, ఏం చేసేది లేదు. కాబట్టి ఇట్లా డిసిప్లిన్లో కానీ, సిలబస్లో కానీ, సబ్జెక్టులో కానీ ఎక్కడున్నా నేను మాత్రం పిల్లల వైపే ఆలోచించేది. కాబట్టి ఎక్కడున్నా ఇప్పటికీ 3 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు రెగ్యులర్గా మనకు ఫోన్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ మాత్రంగా నేను దీన్ని మర్చిపోలేను. నా జీవితంలో పాటు మర్చిపోయినటువంటి స్కూల్ అంటే ఇది ఒకటే. ఎందుకంటే ఒక హై స్కూల్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసిన, 10 years పనిచేసిన. ఫస్ట్ క్లాస్ పిల్లవాడు నా దగ్గరికి వచ్చి 10th క్లాస్ వచ్చేది అనుకున్నాను ఇక్కడ. కాబట్టి ఈ ఊరితో బాగా అనుబంధం ఉన్నది, పిల్లలతో అనుబంధం ఉన్నది. ప్రతి ఇంటి సర్వే చేసిన నేను దాదాపు ఒక 2 times జనాభా లెక్కలు రాసినాం, ఓటర్ లిస్ట్ రాసినాం. ప్రతి ఇంటి పేరు సహా 400 మంది పిల్లల యొక్క పేర్లు కూడా నాకు గుర్తుండేది. అంటే అంత జ్ఞాపశక్తి అప్పుడు ఉండేది. ఇప్పుడు మరి మీ అందరి పేర్లు దాదాపు గుర్తొస్తానే కానీ కొంతమంది మర్చిపోవడవుతాను. అది వయసు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అందుకొరకే నేను మీరు ఫోన్ చేయగానే అన్న మరి ఇక్కడ సార్లు ఉన్నారు, పెద్ద వయసులో వాళ్ళు బాగా టైం తీసుకుంటే ఇబ్బంది అవుతుంది సార్, మేము ముందే ప్లాన్ చేసుకుంటున్నాం, తొందరనే కంప్లీట్ చేస్తాం సార్ అన్న. ఓకే, సంతోషం. అయితే దాన్నే ఫాలో అవుతున్నాం మనం. ముఖ్యంగా మరి ఇంతకుముందు సార్ అన్నట్టు 2 బ్యాచ్లకు వచ్చినాం, 3rd బ్యాచ్ మీది. వీళ్ళంతా వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు, అన్ని రంగాల్లో పట సెట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు సరే మీ ప్రోగ్రామ్ కూడా బాగానే చేసినారు, వాళ్ళు కూడా బాగానే చేసినారు. కానీ వాళ్ళు కొంచెం టైప్ వేరున్నది, వాళ్ళ టైప్ వేరున్నారు వాళ్ళు. అంటే మీరు ఎక్కువ క్వాలిఫైడ్ ఉండి మంచి ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు కాబట్టి కొంచెం మీ స్టైల్ వేరుంది. కాబట్టి ఏదైనా కానీ అంటే చదువుకోవడం వల్ల, పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల, పెద్దలను అనుసరించడం వల్ల అనేటువంటి మనం బాగా నేర్చుకోగలుగుతాం, నేర్పగలగాలి. సమాజం కూడా అదే గుర్తించగలగాలి. మన పిల్లలు కూడా మనం అట్లనే ఆలోచింపజేయాలి, అదే పయనింపజేయాలనేటువంటి ఆలోచన మన అందరికీ ఉండాలి. అది ఉన్నప్పుడే సమాజం మంచిగా పోతుంది. రెండోది విషయం ఏంటంటే, మీరు చాలామంది ఎవరిని అడిగినా కానీ చిన్నప్పుడు మనం స్కూల్లో కూడా క్లాస్లో కూడా ఏమవుతారో బాబు అంటే మేము చాలామంది అమ్మాయిలు అయితే మేము టీచర్లం అవుతా ఉంటారు. ఇక మిగతా వాళ్ళు అయితే సార్ నేను వేస్తే అవుతా, అటు అయితే ఇటు అవుతాను. కానీ వాస్తవం కూడా అక్కడ టీచర్ కావడం అన్నటువంటి తృప్తి ఇప్పుడు ఏ వృత్తిలో లేదు. నాకు తెలిసిన వాడు ఎందుకు అట్లా అంటున్నారు సార్ అంటే, ఒకటి మీరందరూ సెటిల్ అయిన వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీదయ్యా సార్, మీరు చేయబట్టి మేము ఇంత పెద్దమైనా సార్ అంటున్నారు. కొంతమంది సెట్ కాని వాళ్ళు కూడా ఏమంటున్నారు కేనా సార్, అప్పుడు మీరు చెప్పింది సార్, మీరు చదువుకోలేదు సార్, అది మా తప్పే సార్ అంటున్నారు. అంటే ఇట్లా 2 రకాలైనటువంటి వర్గాలు కూడా ఉపాధ్యాయులనే వాళ్ళు ఉపాధ్యాయుల మీద నెపం పెట్టకుండా మీరు చెప్పింది కానీ మేము చేయలేనటువంటి ఆలోచన ఇప్పుడే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ వృత్తే సరైనటువంటి వృత్తి. దీనిలో పట్ల తృప్తి ఉంటుంది, మనస్తృప్తి ఉంటుంది, ఏదైనా ఉంటుంది. మీకు ఒకటే విషయం చెప్తా, టైం బాగా అయిపోయింది. నేను కూడా యూనియన్లో కూడా పనిచేసేది. మా ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా టీచర్ అని, నేను జిల్లా లెవెల్ అటు ఇటు పోయేది. కానీ నాకు కూడా అనిపించింది ఇది బడీస్ పెట్టాలి, యూనియన్లు చిక్కు దిగాలి. అప్పటి నుంచి నేను బంద్ పెట్టుకున్నాయి. యూనియన్లు తిరగడం అనేటువంటిది బంద్ పెట్టుకున్నాయి. అంటే మనం ఏదైనా ఒక పని చేయగలిగితే రెండో పని అయితే కొంచెం శ్రద్ధ తగ్గుతుంది మళ్ళా. అందుకొరకు నేను తర్వాత ఈ స్కూల్ తర్వాత ఏ స్కూల్ అయినా హెడ్ మాస్టర్గానే ఉన్నా. దాదాపు మనం ఇక్కడ ఎంత స్పిరిట్తో పనిచేసినామో అదే స్పిరిట్తో కూడా అన్ని పాఠశాలలో పనిచేసినా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎక్కడ కనబడ్డా కానీ మరి నేను పడుకున్నా కాబట్టి అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటారు. మీ అందరినీ గుర్తుపెట్టుకోరు కానీ నన్నైతే అందరు గుర్తుపెట్టారు. అందరు సార్ బాగున్నారా సార్. అది నాలాగా మీరు కూడా అందరి మనల్ని పొందాలి. మీరు చేసే పనికాడ కానీ ఎక్కడైనా కానీ అట్లనే మీ పిల్లలు కూడా మరి మీలాగానే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కలగాలని, వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో కూడా చేరుకోవాలని నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా మాట్లాడాలనుకున్నా కానీ సమయం అయితే సరిపోయేటట్లేదు సార్, ఇప్పటికే కొంచెం ఇబ్బంది పడతాం.
ఓకేనా? థ్యాంక్ యూ ఒకసారి మీరు అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు మళ్ళీ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. లక్కీగా మనకు సిల్వర్ జూబ్లీ 25 ఒక్కొక్కసారి ఆలస్యం విషయం అయితే కాలేదు, అమృతం అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మర్యాదపూర్వకంగా అందరు కలిసి అవకాశం వచ్చింది, కానీ మీరు ఖాళీ ఫోన్లోనే మీకు నన్ను ఎందుకు కలవడం, నేను వస్తా మీరు ఓన్లీ అని చెప్పేసి ఒక మాటతో మాకు ధైర్యాన్ని ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సారు, మా అందరికి కూడా సార్. ఎందుకంటే మాకు శిష్యుని వయసు రమేష్ అని తెలిసిన రమేష్ సార్ అని ఇప్పటివరకు పిలవలేదు. అంటే అంత సత్వ మాలో ఒకరు ఉండేది, అంత అభిమానించిన ఆయన కూడా. మేము కూడా ఒక ఇంటికి అమ్మ కూడా కుడుకని భావంతో పిలుస్తున్నది. ఎందుకంటే చూసిండా తెలుగు నేను చెప్పను అంటే అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన గ్రామర్ కానీ ఏదైనా అంటే ఇనగణత్రయం ఇనగణములారు ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆడవెలది. తర్వాత ఇంద్రగణములారు ఇనగణంబులు 2 పాదపాదంబున పరుగుతుండు ఆటవెలది అయిన తేట గీతి అయిన చెప్పవల మీద సీసములకు. అంటే ఈ విధంగా ఏదో కొన్ని రఫ్ మనం ఉంచుకున్నటువంటి 100% వస్తే సార్ చెప్పండి, మీరు చెప్పినా కొద్ది ప్రాక్టీస్ అవుతాయంటే ఆ విధంగా వచ్చినటువంటి సార్ను మనం ఎందుకు చెప్పవు అని గట్టిగా అడుగుతూ తప్పు చెప్పండి, నేను చేసేది ఏం లేదు, ఎందుకంటే నేను విద్య ఎంతవరకు చెప్పుకుంటాను. మరి నడిపియాలి స్కూల్ అంటే అందరితో సన్నిహితంగా ఉండాలి. మొదలు నా అభిమానం వాళ్ళకి పొందాలి. అది సార్ చెప్పిన పని ప్రతి పని చేయాలి. చేసినట్టుంటే అది సార్ కూడా బాధపడుకుంటున్నారు అనేటువంటిది తప్పని. ఎప్పటికంటే పాఠశాల అనే పేరు వారు కూడా మాకు కూడా ఉన్నది కాబట్టి ఈ విధంగా మరి పూర్వ జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం కాబట్టి మీకు చెప్పే విషయాలన్నీ ఇక మాకు అందరికంటే చిన్నోడు ఇద్దరిద్దరు పైకి రండి.